ఈ వీడియోలోని మనము అకరణీయ సంఖ్యల మధ్య కరణీయ సంఖ్యలను ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుంటాము. ఫైండింగ్ ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ రేషనల్ నెంబర్స్. మనము సంఖ్యలను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి p/q రూపంలో రాయగలిగేవి. ఇక్కడ q అనేది 0కు సమానం కాకూడదు. అలాగే p, qలు పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. ఇటువంటి సంఖ్యలను మనం ఏమంటాము? అకరణీయ సంఖ్యలు అంటాము. అలాగే మిగిలిన సంఖ్యలు అంటే p/q రూపంలో రాయలేనివి, వీటిని మనము ఏమంటాము? కరణీయ సంఖ్యలు అంటాము. అయితే అకరణీయ సంఖ్యలకు మరియు కరణీయ సంఖ్యలకు మధ్య తేడా ఏమిటి అంటే, అకరణీయ సంఖ్యలు మనము అయితే అంతమయ్యే దశాంశ రూపంలో రాయగలము, లేదు అంటే అంతం కాని ఆవర్తన దశాంశం రూపంలో రాయగలము. మరి కరణీయ సంఖ్యలను అయితే ఈ కరణీయ సంఖ్యల్లోని దశాంశ రూపాలు అంతము కావు, అలా అని ఆవర్తితం కూడా కావు. అయితే ఇప్పుడు మనం ఈ అకరణీయ సంఖ్యలను మరియు కరణీయ సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటాము. అంటే అకరణీయ సంఖ్యల సమితి మరియు కరణీయ సంఖ్యల సమితిని కలిపి వాస్తవ సంఖ్యా సమితి అంటాము. ఇక్కడ మనము వాస్తవ సంఖ్యా సమితిని రియల్ నెంబర్స్ అంటాము ఇంగ్లీష్లో. అంటే వీటిని మనము R అనే అక్షరంతో సూచిస్తాము. అయితే ఇక్కడ మనము సంఖ్యా రేఖపై సంఖ్యలను ఏ విధంగా గుర్తిస్తాము? ఇక్కడ చూడండి, 0, 1, 2, 3, 4 ఇవన్నీ ఏ సంఖ్యలు అవుతాయి? ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఎందుకు? 0ని మనం 0/1, 1ని 1/1, 2ని 2/1, 3ని 3/1గా రాసుకోవచ్చు కాబట్టి. అయితే ఇప్పుడు మనం 1 మరియు 2ల మధ్య ఏవైనా కరణీయ సంఖ్యలను గుర్తించగలమా అంటే గుర్తించగలము. ఇక్కడ మనము √2ను గుర్తించగలము. ఎందుకు? దీని యొక్క విలువ అనేది 1.414 ఈ విధంగా వస్తుందని మనకు తెలుసు కాబట్టి. అలాగే √3ను కూడా గుర్తించగలము. ఎందుకు? దీని యొక్క విలువ అనేది 1.732 ఈ విధంగా వస్తుంది అని మనకు తెలుసు కాబట్టి. అయితే ఇప్పుడు మనము ఈ రెండు కరణీయ సంఖ్యల మధ్య ఏవైనా అకరణీయ సంఖ్యలను గుర్తించగలమా అంటే గుర్తించగలము. ఇక్కడ మనము 3/2 అనే అకరణీయ సంఖ్యను గుర్తించవచ్చు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏవైనా రెండు అకరణీయ సంఖ్యల మధ్య మనము కరణీయ సంఖ్యలను గుర్తించవచ్చు. అలాగే ఏవైనా రెండు కరణీయ సంఖ్యల మధ్య కూడా అకరణీయ సంఖ్యలను మనం గుర్తించవచ్చు. అలాగే సంఖ్యారేఖ మీద ప్రతి బిందువు కూడా అయితే అకరణీయ సంఖ్యను కానీ లేదంటే కరణీయ సంఖ్యను కానీ సూచిస్తుంది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. 1/5 మరియు 2/7ల మధ్య రెండు కరణీయ సంఖ్యలను కనుగొనండి. ఇందాక మనం 1 మరియు 2ల మధ్య రెండు కరణీయ సంఖ్యలను కనుక్కున్నాం. ఎందుకు? వాటి యొక్క దశాంశ రూపాలు మనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు మనం 1/5 మరియు 2/7ల యొక్క దశాంశ రూపాలను చూద్దాం. ఇక్కడ 1/5 యొక్క దశాంశ రూపం 0.20, ఇది ఒక అంతమయ్యే దశాంశము. అలాగే 2/7ను చూసినట్లయితే 0.285714. ఇక్కడ 285714 అనేది ఆవర్తితం చెందుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ రెండు సంఖ్యలను ముందుగా సంఖ్యారేఖపై గుర్తిద్దాం. ఇక్కడ 0.20 ఉంది అనుకుంటే ఇక్కడ ఎక్కడో మనకు 0.285714 ఈ సంఖ్య అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఈ రెండు సంఖ్యల మధ్య రెండు కరణీయ సంఖ్యలను గుర్తించాలి. అసలు కరణీయ సంఖ్యలు అంటే ఏమిటి? వీటి యొక్క దశాంశ రూపము అంతము కాదు, అలా అని ఆవర్తితం కూడా కాదు. ఇప్పుడు మనం అలాంటి సంఖ్యను ఒక సంఖ్యను తీసుకుందాం. ఇక్కడ ఎక్కడో 0.2121212121 ఈ విధంగా తీసుకుంటే ఇది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. ఎందుకు? దీని యొక్క దశాంశ రూపం అంతం కావటం లేదు, అలా అని ఆవర్తితం కూడా కావటం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ మరో కరణీయ సంఖ్యను తీసుకుందాం. ఇక్కడ 0.2782 ఈ విధంగా ఒక సంఖ్యను తీసుకుందాం. ఇది రెండో కరణీయ సంఖ్య అవుతుంది. ఎందుకు? ఇది కూడా అంతం అవటం లేదు, అలా అని ఆవర్తనం కూడా చెందటం లేదు. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ సంఖ్యలోని మనం ఏదైనా ఒక అంకెను మార్చాము అనుకోండి. ఇక్కడ 8కి బదులుగా మనం 9ని తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఇది మరో కరణీయ సంఖ్య అవుతుంది. అలాగే ఇంకొక అంకెను మార్చాము అనుకోండి, అంటే 2కు బదులుగా 3ని తీసుకున్నాం.
ఇది మరో కరణీయ సంఖ్య అవుతుంది. అంటే మనం ఈ విధంగా చాలా కరణీయ సంఖ్యలు అనేవి రాయగలము. కాబట్టి దీని నుండి మనం ఏం చెప్పొచ్చు? ఏవైనా 2 అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన కరణీయ సంఖ్యలు ఉంటాయని మనం చెప్పొచ్చు. అలాగే ఏవైనా 2 కరణీయ సంఖ్యల మధ్య కూడా అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం. 5 మరియు 6ల మధ్య గల ఒక కరణీయ సంఖ్యను కనుగొనండి. అయితే ఇప్పుడు మనం దీన్ని మరో పద్ధతిలో చేద్దాం. ఇక్కడ చూడండి, ఏబి ఒక సంపూర్ణ వర్గం కాకుండానట్లు ఏ, బిలు ఏవైనా 2 ధన అకరణీయ సంఖ్యలైతే రూట్ ఏబి అనున్నది ఏ, బిల మధ్య ఉండే కరణీయ సంఖ్య అవుతుంది. అయితే ఇక్కడ మనం తీసుకున్న సంఖ్యలు 5 మరియు 6 కూడా సంపూర్ణ వర్గ సంఖ్యలు కావు. కాబట్టి వీటి మధ్య కరణీయ సంఖ్యను మనం కనుక్కోవచ్చు. ఇక్కడ 5ని ఏ అనుకుందాం, 6ని బి అనుకున్నట్లయితే ఏబి అప్పుడు ఏమవుతుంది? 5 × 6 అంటే 30 అవుతుంది. మరి రూట్ ఏబి ఏమవుతుంది? రూట్ 30 అవుతుంది. అంటే 5 మరియు 6ల మధ్య కరణీయ సంఖ్య ఎంత వచ్చింది మనకు? రూట్ 30 అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సంఖ్యారేఖపై గుర్తిద్దాం. ముందుగా 5 మరియు 6ని తీసుకుందాం. వీటి మధ్య మనకి ఇక్కడెక్కడో రూట్ 30 అనేది ఉంటుంది. ఎందుకు? రూట్ 30 యొక్క విలువ 5.4772 ఈ విధంగా వస్తుంది కాబట్టి మనము ఏవైనా 2 అకరణీయ సంఖ్యల మధ్య కరణీయ సంఖ్యను కనుక్కోవడానికి ఈ పద్ధతిని ఉపయోగించి సులభంగా కనుక్కోవచ్చు.